తర్వాత కొనుగోలుదారులు వీళ్ళిద్దరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఈ విధంగా ఏదైనా చూడండి, మొదటి నుంచి పొగాకు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి అసలు దేనికి ధరలు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటిపళ్ళు ఎగుమతి కూడా జరిగిందండి విదేశాలకి. అంత స్థాయిలో రైతులను ఆదుకున్నాడు. ధరల స్థిరీకరణ అది లేదు, మనీ లేదు. అదేవిధంగా మన రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే సెంటర్లు పోయినాయి. నాణ్యమైన విత్తనాలు లేవు, ఏమి ఎరువులు లేవు. రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక మిగిలిన అన్ని రంగాలు అంతే ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నటువంటి ఈ పరిపాలన, ఇది పాడుగాను ఎప్పుడు మాకు వదిలిపోతుందో. ఈ దరిద్రపాదం అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో. అతివృష్టి లేదా అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి వచ్చి పంట చేతికొచ్చే సమయానికి భారీగా వర్షాలు కురవటం, ఆ పంట కాస్త మునిగిపోవటం. దానికి ఏమైనా ఇతను హెల్ప్ చేస్తాడా? కేంద్రాన్ని అడిగి, ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వమే కదా, కేంద్రం మీరు